ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వీక్షకులందరికీ ముందుగా నమస్కారం. భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య బాగా పెరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ప్రపంచంలోనే మధుమేహ బాధితుల రాజధానిగా పేరు తెచ్చుకుంటోందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రజల ఆహార శైలిలో వచ్చినటువంటి మార్పులు, వ్యాయామం లేకపోవడం తదితర కారణాల వల్ల ఊబకాయల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ ఊబకాయలు ఎక్కువ మందిలో మధుమేహం బారిన పడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో భారతదేశ మార్కెట్లోకి వచ్చినటువంటి ఒక మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని బాగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ మందు ఎలా పనిచేస్తుంది, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎంతకాలం తీసుకోవాలి తదితర అంశాల మీద చర్చించేందుకు మనతో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నందిపాటి వెంకట సందీప్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సందీప్ గారు. నమస్తే సార్. అసలు ఈ మధుమేహ మందు కొత్తగా వచ్చినటువంటి మందు ఏమిటి, అది ఎందుకు ఇంత ప్రచారం జరుగుతుంది ఈ మందు విషయంలో? సార్, మొదట్లో మనకి ఈ షుగర్ వ్యాధి మీద 1920లో ఒక ఇన్సులిన్ వచ్చింది. ఇన్సులిన్ కనుక్కున్నారు బ్యాంటింగ్ అండ్ బెస్ట్ అనేటటువంటి సైంటిస్ట్. ఆ తర్వాత ఈ టైప్ 1 డయాబెటీస్కి అదొక రెవల్యూషన్ మాదిరి. ఇదివరకు టైప్ 1 డయాబెటీస్ వస్తే పేషెంట్ చనిపోవాల్సిందే కానీ మందులు లేవన్నమాట. ఇన్సులిన్ కనుక్కున్నందుకు గాను వీళ్ళకి బ్యాంటింగ్ అండ్ బెస్ట్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ 1923లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చినప్పటికీ ఆ ట్యాబ్లెట్స్ అయితే ఏమి అంత బాగా పనిచేయకపోవటం. 1950 నుంచి ట్యాబ్లెట్స్ మీద బాగా రీసెర్చ్ జరగటం. ఫస్ట్ సల్ఫనైల్ యూరియాస్, ఇప్పుడు మనం వాడుతున్న గ్లిమిప్రైడ్ అనే డ్రగ్స్ రావటం, తర్వాత మెట్ఫార్మిన్ అనే డ్రగ్ రావటం, తర్వాత ఈ విధంగా అనేక రకాల మందులు ఈ మధ్యకాలంలో వచ్చినాయి. కాకపోతే 2005 నుంచి GLP-1 అనే హార్మోన్ బాడీలో పేగుల్లో ఉత్పత్తి అవుతుందని, సో దాని మీద మనం రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన మందులు కనుక్కోవటం జరిగింది. దాన్ని మోడర్న్ ఎరా ఆఫ్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి డ్రగ్ GLP-1 అగనిస్ట్. సో ఈ GLP-1 రిసెప్టర్ అనే దాని మీద యాక్ట్ చేస్తుంది. సో ఇది ఉపకాయుల్లో మరియు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ లేకుండా పేషెంట్కి ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇతర మందులు కూడా ఇన్సులిన్ లేకుండానే చేస్తున్నాం కదా, సల్ఫనైల్ యూరియా కానీ, బైకానిట్స్ కానీ, డైపెప్టైడ్ మందులు కానీ, ఇవన్నీ కూడా ఇన్సులిన్ లేకుండా ట్రీట్ చేస్తున్నాం. ఆ మందుకి ఈ మందుకి తేడా ఏంటంటారు? సార్, మంచి ప్రశ్న సార్. ఇదివరకు వచ్చిన మెట్ఫార్మిన్ కానీ, గ్లిమిప్రైడ్ కానీ చాలా మంచి మందులు. ఒక 60 సంవత్సరాల వరకు ఇప్పటికీ కూడా అవి వాడుకలో ఉన్నాయి. వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇదివరకు షుగర్ తగ్గించడం మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వస్తున్న ఈ మందులు షుగర్ తగ్గించడంతో పాటు లివర్, హార్ట్ మరియు కిడ్నీని కూడా మెరుగుపరిచే అవకాశం ఉంది. తర్వాత ఈ మందులు ఇన్సులిన్ అవాయిడ్ చేస్తే వీటితో పాటు ఈ మందులు ఇచ్చే కొంతమందిలో ఈ మందులు ఇచ్చినప్పటికీ, మెట్ఫార్మిన్, గ్లిమిప్రైడ్ ఇచ్చినప్పటికీ మనం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైతే అలా ఈ మందులతో కూడా షుగర్ కంట్రోల్ కాదు, బరువు ఎక్కువగా ఉంటారో వాళ్ళల్లో మన కొత్తగా వచ్చినటువంటి GLP-1 అనలాగ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ అనలాగ్ ఇస్తే ఇన్సులిన్ అవసరం లేదంటారు. యాక్చువల్గా ప్యాంక్రియాటిక్ ఇన్సులిన్ సెక్రేషన్ తగ్గడం కానీ, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతుంది. అయితే ఈ రెండు సమస్యలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ విషయంలో, ఇన్సులిన్ సెక్రేషన్ విషయంలో ఈ కొత్తగా వచ్చినటువంటి GLP-1 అగోనిస్ట్ ఏ విధంగా ప్రభావం చూపుతుంది అంటారు? ఎస్ సార్, GLP-1 అగనిస్ట్. సో GLP-1 అనే హార్మోను మన బాడీ శరీరంలో ఉంటుంది. సో అది మనం ఆహారం తినగానే శరీరంలోకి రిలీజ్ అవుతుంది. సో పేగు నుంచి వస్తుంది ఈ హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మన ప్యాంక్రియాస్లో ఉన్న ఇన్సులిన్ సెక్రీటింగ్ సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ అంటారు, వాటి మీద యాక్ట్ చేసి సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యే విధంగా సహాయం చేస్తున్నాయి అన్నమాట. సో కాకపోతే ఈ GLP-1 హార్మోన్ అనేది చాలా తక్కువ హాఫ్ లైఫ్, అంటే ఉత్పత్తి అయిన 1-2 నిమిషాల్లో అది విచ్ఛిన్నం అయిపోతుంది. అలా కాకుండా దాన్ని హాఫ్ లైఫ్ని, అంటే అది ఉండే సమయాన్ని, బాడీలో ఉండే సమయాన్ని పొడిగించగలిగితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయని సైంటిస్ట్ గుర్తించారు.
సో దాని ద్వారా వచ్చిందే ఈ DPP-4 ఇన్హిబిటర్స్ కానీ GLP-1 అనలాగ్స్ కానీ. వీటినే ఇంక్రిటిన్ బేస్డ్ థెరపీస్. ఇంక్రిటిన్ అంటే GLP-1 అనే హార్మోన్ని ఇంక్రిటిన్ అని కూడా అంటారనమాట. సో ఇంక్రిటిన్ బేస్డ్ థెరపీస్ అనేవి ఈ మధ్య వచ్చినాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. GLP-1 అనలాగ్స్ ఆల్మోస్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇన్సులిన్ పెట్టాల్సిన అవసరం ఉంటుందో మన మెట్ఫార్మిన్, గ్లిమిప్రైడ్ వాడిన తర్వాత కూడా వాళ్ళందరిలో కూడా ఆల్మోస్ట్ HbA1c రిడక్షన్ ఆఫ్ 2% కంటే ఎక్కువగా అన్ని స్టడీస్లో కూడా ప్రూవ్ అయింది. ఇప్పుడు GLP-1 రిసెప్టార్ ఎగోనిస్ట్ ఈ ఒక్క సెమీగ్లూటైడ్ ఇప్పుడు ఎక్కువగా ప్రచారం అంతా ఉంది. ఇవి కాకుండా ఇంతకు ముందు GLP-1 రిసెప్టార్ మందులు ఏమైనా ఉన్నాయా? దానికి వీటికి తేడా ఏంటి అంటారు? సార్, మొట్టమొదటిసారిగా ఈ GLP-1 అనలాగ్స్ని ఎగనిస్ట్ని ఒక బల్లి లాలాజలంలో కనిపెట్టారు. సో ఆ బల్లి పేరు గిలా మాన్స్టర్. మొదటిగా కనిపెట్టబడిన దాని పేరు ఎక్సినటైడ్ అనే హార్మోన్. సో ఎక్సినటైడ్ ఇచ్చారు. ఎక్సినటైడ్ ఏంటంటే రోజు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే దాని వెంటనే విచ్ఛిన్నం అయిపోతుంది కాబట్టి. అయితే తర్వాత లిరాగ్లుటైడ్ అనే మందు వచ్చింది, చాలా కాలం ఉంది, దాదాపుగా 7 సంవత్సరాల వరకు లిరాగ్లుటైడ్ మాత్రమే ఉంది. లిరాగ్లుటైడ్ కూడా కొంచెం ఎక్కువ సేపు బాడీలో ఉంటుంది, కానీ ప్రతిరోజు ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సెమాగ్లుటైడ్ అనే మందు మనకి ఇండియాలో అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మందు అయితే వారానికి ఒకసారి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాని హాఫ్ లైఫ్ చాలా ఎక్కువ, వారం వరకు అది బాడీలోనే ఉండి పనిచేస్తూ ఉంటుంది. తద్వారా మనం రోజు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా వారానికి ఒకసారి ఇస్తూ, అంటే నెలకి 4 సార్లు మాత్రమే ఇస్తూ, ఇలా ఇన్సులిన్ అంటే భయం ఉండేటటువంటి ప్రజల్లో మనం దీన్ని వాడటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తుంది. దానికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే వెయిట్ లాస్ కూడా ఉంటుంది. ఇది సాధారణంగా మన శరీరంలో ప్యాంక్రాస్లో ఇన్సులిన్ సెక్రెషన్ అనేది ఏజ్ పెరుగుతుంతో పాటు కాస్త కోస్తో బీటా సెల్స్ నశిస్తూ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లలో బికాజ్ ఆఫ్ మన సెక్రెటరీ డ్రగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం వల్ల కొంచెం త్వరితగతిన ప్యాంక్రాటిక్ లోని బీటా సెల్స్ విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్యాంక్రాటిక్ సెల్స్ ఇన్సులిన్ని సెక్రెట్ చేసే బీటా సెల్స్ లేకపోయినా ఈ మందు పనిచేస్తుంది అంటారా? మీరు స్పెసిఫిక్గా ఆ క్వశ్చన్ అడిగారు కదా, చాలా మంచి క్వశ్చన్. అది సల్ఫనైల్యూరాస్ అంటే మనం వాడేటటువంటి గ్లిమిప్రైడ్ కానీ గ్లిబెన్క్లబైన్ కానీ, సో బీటా సెల్స్ అనే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి సెల్స్ని స్టిమ్యులేట్ చేసి తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఈ స్టిమ్యులేట్ చేయటం అనేది ఒక 10 సంవత్సరాల తర్వాత, ఆ ట్యాబ్లెట్స్ 10 సంవత్సరాలు వాడిన తర్వాత ఈ బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా పనిచేసి అలసిపోయి నీరసించి అవి పాడైపోతాయి అన్నమాట. సో అలా కాకుండా GLP-1 అగనిస్ట్ ఏం చేస్తాయంటే మనకి ఈ బీటా సెల్స్ మీద పనిచేస్తూ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంతో పాటు వేరే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి వాటికి. సో ప్రధానంగా అవి ఆకలి నియంత్రించే సెంటర్స్ అన్నీ కూడా మనకి బ్రెయిన్లో ఉంటాయి. సో ఆ బ్రెయిన్లో ఆకలిని తగ్గిస్తాయి. సో తద్వారా పేషెంట్కి కూడా స్వీట్ తినాలనిపించదు, ఎక్కువగా ఆహారం తీసుకోవాలని అనిపించదు. ఇంకో విషయం ఏంటంటే అవి ఈ పొట్ట మీద పనిచేసి పొట్టలో ఆహారం వెంటనే వెళ్ళిపోతే తొందరగా అరిగిపోతుంది, తొందరగా షుగర్స్ రైజ్ అవుతాయి. అలా కాకుండా పొట్టలో ఉన్నటువంటి పేగుల మూమెంట్ని తగ్గించి సో చిన్నగా డైజెస్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఈ విధంగా ఈ బీటా సెల్స్ విచ్ఛిన్నమైపోయినా పాడైపోయినా వేరేగా ఉన్నటువంటి యాక్షన్స్ ద్వారా ఈ GLP-1 అనలాగ్స్ అనేవి ఈ మధ్య కాలంలో మొదటనే స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనేది సైంటిస్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ మందు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? దట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఏదైనా అవయవాలు ఎఫెక్ట్ అవటం కానీ అలాంటివి అయితే ఉండవు, కానీ ఇవి పొట్ట మీద పనిచేస్తాయి కాబట్టి గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే యూజువల్గా పులితేన్పులు రావటం, తర్వాత కొంతమందిలో అతి కొద్ది మందిలో వాంతులు విరోచనాలు కూడా అవటం జరుగుతుంది. ఎక్కువ మందికి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ అవి కొంతకాలమే ఉంటాయి, వాడుకతోటి అవి పోతాయి అన్నమాట. ఈ మందు
జీవితకాలం వాడాలా, లేకపోతే కొంతకాలం వాడిన తర్వాత మానేసే అవకాశం ఏమైనా ఉందా? సెమాగ్లూటైడ్ అనే మందు మీద 4 సంవత్సరాల ప్రయోగం స్టడీ అయితే ఒకటి ఉందండి. సో ఆ స్టడీలో ఏం జరిగిందంటే 4 సంవత్సరాలు వాడినప్పుడు ఈ వెయిట్ లాస్ పర్సిస్టెంట్గా ఉంది. అంటే ఇనీషియల్గా ఎంత బరువు తగ్గారో ఆ తగ్గిన బరువు మెయింటైన్ అయింది. రెండోది షుగర్ కూడా అంతే విధంగా కంట్రోల్లో ఉంది. అంటే ఎక్కువ కాలం వాడినా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. అయితే మీరు వేసిన ప్రశ్న ఏంటంటే ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం ఉందా అనేది. ఎందుకంటే ఇంజెక్షన్ కాబట్టి. ఒకటి 6 నెలలు వాడితే బరువు తగ్గుతారు. అయితే ఈ మధ్య బరువు తగ్గి అవి కొంతమంది మాత్రమే ఆ బరువు తగ్గి తగ్గిన బరువును మెయింటైన్ చేయగలుగుతున్నారు. కొద్ది మందిలో అది ఆపేసినప్పుడు బరువు పెరగటం జరుగుతుంది. సో ఎక్కువ కాలం ఇవ్వటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అయితే తక్కువ కాలం ఇచ్చి కొంతమందిలో మానేసి ఎవరైతే డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయగలరో వాళ్ళలో మానేయచ్చు, ఎవరైతే చేయలేరో వాళ్ళలో ఇవ్వటం బెటర్. అంటే ఈ మందు వాడినప్పుడు మామూలుగా అయితే ఏ మందు వాడినా మధుమేహానికి డైట్ ఎక్సర్సైజ్ కంపల్సరీ అని చెప్తాం. అయితే ఈ సెమాగ్లూటైడ్ దానికి ఏమైనా మినహాయింపు ఉందంటారా? లేదు సార్, అది ఫౌండేషనల్ థెరపీ ఫర్ షుగర్ వ్యాధికి సంబంధించి అది ఫౌండేషనల్ థెరపీ. సో ఆ విషయంలో మనకి ఎలాంటి కాంప్రమైజ్ లేదు. డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎప్పటికీ కూడా ఎప్పటికీ అవి వాటితో పాటే ఈ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ సెమాగ్లూటైడ్ అనే మందు బేసిక్గా ఒబెసిటీకి కనుగొనడం జరిగిందా, డయాబెటీస్ కనుగొనడం జరిగిందా? సార్ ఇది మార్కెట్లోకి వచ్చి ఇటు యాంటీ ఒబేసిటీ డ్రగ్గా చేయటం జరిగింది. బట్ ఇనీషియల్గా అయితే డయాబెటీస్లో కనుక్కోవటం జరిగింది. సో ఇప్పుడైతే చాలామంది ఒబేసిటీకి డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఈ మందు వాడటం జరుగుతుంది. చాలా ఫలితాల్లో మా ప్రాక్టీస్లో చూసాము. అన్ని స్టడీస్లో కూడా 20% వెయిట్ లాస్ అయితే చూసాం. సో వీళ్ళల్లో మనం ఆహారం ఎక్కువగా తినకపోయినా వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఫ్యాట్ బర్న్ చేసే కెపాసిటీ చాలా తక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఉపకాయులుగా ఉంటారు. వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేసినా డైట్ చేసినా కొంతమందిలో రెస్పాన్స్ ఉండదు. అలాంటి రెసిస్టెంట్ ఒబేసిటీ ఉన్నటువంటి పేషెంట్స్కి ఈ మందు ఒక వరంగా పనిచేస్తుందని చెప్పాలి. సాధారణంగా ఇప్పుడు మెట్ఫార్మిన్ కూడా దాదాపు ఇదే పద్ధతిలో పనిచేస్తుంది, కొంచెం అటు ఇటుగా. కానీ మెట్ఫార్మిన్లో కూడా వెయిట్ లాస్ ఉంటుంది. మరి మెట్ఫార్మిన్తో పోల్చినప్పుడు ఈ సెమాగ్లూటైడ్ ఎంత శాతం ఎక్కువగా వెయిట్ని తగ్గిస్తుందంటారు? అని అదనపు బెనిఫిట్ ఉందా? మెట్ఫార్మిన్ చాలా మంచి డ్రగ్ అండి. 1950 ఆ ప్రాంతంలో దాన్ని కనిపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఫస్ట్ లైన్ డ్రగ్గా మెట్ఫార్మినే చాలామంది అవుతుంది. సో అయితే మెట్ఫార్మిన్ ఒక 1 to 2 kgs ఆర్ ఈవెన్ కొన్ని స్టడీస్లో అయితే 2 to 3 kgs వరకు వెయిట్ లాస్ ఉండటం జరుగుతుంది. మెట్ఫార్మిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి లివర్ మీద యాక్ట్ చేసి ఇప్పటివరకు చాలా మంచి మందుగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి మందుగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి GLP-1 అనలాగ్స్ ఫస్ట్ బరువు తగ్గించడంలో అయితే 100 kgs ఉంటే పేషెంట్ 80 kgs వచ్చే అవకాశం ఉంది ఈ మందులు వాడటం ద్వారా. దాంతోపాటు ఈ లివర్ పనితీరును మెరుగు చేస్తుంది. అంటే ఫ్యాటీ లివర్ ఉన్నటువంటి పేషెంట్స్కి సిర్రోసిస్కి వెళ్లకుండా కాపాడుతుంది. రెండోది కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో ఆల్బుమిరియా అంటే ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోటీన్ లీక్ని తగ్గించే విధంగా పనిచేస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో హార్ట్ పంపింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ ఆర్గన్ బెనిఫిట్స్ ప్లస్ ఈ వెయిట్ లాస్ కూడా దీనికి ఉన్నటువంటి చాలా మంచి విషయాలు. మెట్ఫార్మిన్ మీద అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా. సరే, అన్ని అడ్వాంటేజెస్ చెప్పారు, అసలు డిసడ్వాంటేజెస్ ఏమి లేవంటారా? అసలు ఎవరికి ఈ మందు ఇవ్వకూడదు, కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏమైనా ఉన్నాయా? సార్ ఈ మందు గురించి అయితే చాలా మందిలో ఇనీషియల్గా రిలీజ్ అయిన తర్వాత చాలామంది వాడదామని వస్తారు. వాళ్ళకున్న డౌట్స్ అన్నీ చెప్తారు. ఎందుకంటే ఒబేసిటీ మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం వస్తుంది, లేదా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనుషులే చనిపోతారు అనేది ఉంది. అయితే ఈ సెమాగ్లూటైడ్ కానీ రీసెంట్గా రిలీజ్ అయిన టిర్జిపెటైడ్ కానీ సో ఈ మందులు వాడటం వల్ల అవయవాల మీద ఏ ఇబ్బంది ఉండదు.
అయితే అతి తక్కువ మందిలో క్లోమ గ్రంథి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళల్లో ఈ మందులు మినహాయించాలి, వాళ్ళల్లో వాడకూడదు. రెండోది, ఎలుకల్లో చేసిన పరిశోధనలో ఏం తెలిసిందంటే మనకు థైరాయిడ్లో కొన్ని సెల్స్ ఉంటాయి, సి సెల్స్ అని. సో ఎలుకల్లో వాటిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని తెలిసింది. అయితే ఇప్పటి వరకు మనుషుల్లో అయితే ఈ వాడిన వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. కానీ ఎవరిలో అయితే థైరాయిడ్లో మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా అనే క్యాన్సర్, అంటే మిగిలిన థైరాయిడ్ క్యాన్సర్స్లో వాడచ్చు, కానీ మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా ఎవరైతే ఉందో వాళ్ళల్లో వాడకూడదు. అంటే ఈ రెండే ముఖ్యంగా క్లోమ గ్రంథికి సంబంధించి ప్యాంక్రాటైటిస్ గురైన వారు ఇది. మరి గాల్ స్టోన్స్, యూరినరీ స్టోన్స్ వీటిలో దాని ఏమైనా కాంట్రాండికేషన్ ఉంది? వెరీ గుడ్ సార్. ఇప్పుడు గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళలో కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. వాళ్ళలో సిమ్టమ్స్ వచ్చినప్పుడు గాల్ బ్లాడర్ తీసేస్తారు. సిమ్టమ్స్ రాని వాళ్ళకి డాక్టర్స్ ఏం చేస్తారంటే గాల్ స్టోన్స్ రాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళలో ఏ ప్రమాదం ఉండదు కాబట్టి వాళ్ళని అంతే వదిలేస్తారు. అయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో, ఇదివరకు సిమ్టమ్స్ రానటువంటి వాళ్ళల్లో ఈ మందులు వాడినప్పుడు సిమ్టమ్స్ వచ్చే, అంటే గాల్ బ్లాడర్ కొలిసిస్టైటిస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశం ఉన్నప్పటికీ ఇది ఈ మందు వల్ల కాదు, కానీ మనం బరువు తగ్గినందువల్ల వస్తుంది. సో ఎవరిలో అయితే ఇది ఉంటుందో వాళ్ళల్లో కొంచెం తక్కువ బరువు తగ్గే విధంగా, అంటే 8 కేజీలు నెలకు కాకుండా ఒక 4 కేజీలు 3 కేజీలు తగ్గే విధంగా మనం డోస్ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళల్లో మానిటర్ చేసుకుంటూ వెళ్ళచ్చు సార్. ఇంకా కంటి మీద ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారు ఏమన్నా? సో అతి తక్కువ మందిలో కంటి రెటినోపతి ఉన్నటువంటి పేషెంట్స్లో, అంటే డయాబెటీస్ వల్ల ఎవరికైతే రెటినాలో ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళల్లో షుగర్ కంట్రోల్ చేయటం వల్ల, అంటే ఈ డ్రగ్ వల్ల కాదు కానీ షుగర్ వెంటనే కంట్రోల్ అయిపోవటం వల్ల సో ఈ రెటినోపతి బాగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ మందు స్టార్ట్ చేసే ముందు రెటీనా చూసుకొని, రెటీనాలో ప్రాబ్లం తక్కువగా ఉన్నా లేదా లేకపోయినా ఈ మందులు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ ఆస్ట్రేలియాలో సూసైడల్ ఐడియేషన్, కొంచెం సూసైడ్స్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి ఈ మందులు వాడేవాళ్ళలో అని ఒక హైపోథసిస్ ఉంది. అయితే ఈ హైపోథసిస్ ఏంటంటే ఈ మందు వల్ల కాదు కానీ వెయిట్ లాస్ అవటం వల్ల ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. కార్బోహైడ్రేట్ అనేది చాలా అవసరం, సో అది తక్కువగా తీసుకోవటం వల్ల ఇలా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే ఈ మధ్య అమెరికాలో వచ్చినటువంటి అన్ని స్టడీస్లో కూడా అలాంటి ప్రభావం ఏమి ఉండకపోవచ్చు అనేది నిర్ధారణ అయింది. ఇప్పుడు సాధారణంగా మెట్ఫార్మిన్ ఈ డయాబెటీస్తో పాటు వెయిట్ తగ్గడానికి, పీసీఓడి ముఖ్యంగా మహిళల్లో పీసీఓడికి వాడుతున్నారు. అదేవిధంగా ఈ మందు ఏమైనా పీసీఓడి మీద పనిచేస్తుందంటారా? ఎస్ సార్. ఈ మందు ముఖ్యంగా పీసీఓడి రావడానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ బాగా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దీన్ని డిఫరెన్షియల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. అంటే కొన్ని ఆర్గన్స్లో ఇన్సులిన్ ఎక్కువగా పనిచేయగలుగుతుంది, ఇందులో కొన్నిట్లో తక్కువగా పనిచేయటం, దానివల్లనే సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అడ్రస్ చేయడం ద్వారా మెట్ఫార్మిన్ మెరుగైన ఫలితాలని పీసీఓడిలో సాధించింది. అయితే GLP-1 ఎనలాగ్స్ బరువు తగ్గించడం ద్వారా, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా కొంతమందిలో పిల్లలు పుట్టడానికి చాలా కష్టమైనటువంటి వాళ్ళలో కూడా సో పీసీఓడి తగ్గించి, బరువు తగ్గించి పిల్లలు పుట్టే అవకాశం ఉండేటట్లు చేస్తుంది. దాన్నే సోషల్ మీడియా టర్మ్ ఒకటి ఉంది, ఒజంపిక్ బేబీ సిండ్రోమ్ అనే టర్మ్ ఉంది. సో అంటే అది వాడుతున్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఇన్ఫెర్టిలిటీ కూడా పనిచేస్తుంది అంటారు ఏమన్నా? పీసీఓడిలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయటం ద్వారా ఇన్ఫర్టిలిటీ, పీసీఓడిలో ఉన్న ఇన్ఫర్టిలిటీని తీసేసి వాళ్ళు డిగ్రీ, ఇంజనీరింగ్, PG పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న
కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. గా ఉండేటట్లు పిల్లలు పుట్టేటట్లు కూడా చేస్తుంది సార్. అంటే ఈ మందుని ఒబెసిటీ క్లినిక్లు నాన్ మెడికల్ పీపుల్ వాడుతా ఉన్నారు, అది ఎంతవరకు సమంజసం అంటారు? సార్ ఇప్పటి వరకు మేజర్ సైడ్ ఓవర్ టు ద కౌంటర్ డ్రగ్గా దీన్ని చేశారా అన్న? సార్ ఇది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కాదండి. సో ఎందుకంటే వీటికి ఇప్పుడు దాకా మనం చర్చించాం కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. తర్వాత వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని తక్కువైనప్పటికీ కొన్నిసార్లు వచ్చే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ డాక్టర్ గారి పర్యవేక్షణలో కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. ఓవర్ ద కౌంటర్ అయితే ఇప్పటి వరకు అప్రూవల్ అయితే లేదు. తప్పనిసరిగా డాక్టర్ సమక్షంలోనే వాడాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ మందు అసలు ఓవరాల్గా ఏమైనా లభ్యమవుతుందా, ఓవర్ ఇంజెక్షన్ రూపంలోనేనా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. చాలామంది ఇంజెక్షన్స్ చేయించుకోవడానికి భయపడే వాళ్ళల్లో రైబల్సస్ అనే బ్రాండ్ నేమ్తో సెర్మాగ్లూటైడ్ని 3 పవర్స్లో 3, 7 and 14 పవర్స్లో రిలీజ్ చేశారు. ఇది డైలీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంజెక్షన్ అంత పవర్ఫుల్గా పనిచేయకపోయినప్పటికీ అదర్ మెడికేషన్స్ లైక్ మెట్ఫార్మిన్, గ్లిమిప్రైడ్ అంత పవర్ఫుల్గా ఇది పనిచేయటం జరుగుతుంది. అనేక మందిలో ఇన్సులిన్ తీసేసి ఖచ్చితంగా ఈ ఓరల్ డ్రగ్స్ వాడటానికి, తర్వాత వెయిట్ లాస్ కూడా ఆల్మోస్ట్ 7 to 10% వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా సైడ్ ఎఫెక్ట్స్ మామూలుగా అనగానే ఎక్కువగా ఓరల్ ద్వారా తీసుకున్నదానే వస్తాయి అనుకుంటాం, కానీ మరి ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నప్పుడు ఈ నాసియా, వామిటింగ్ అనేది ఇంజెక్షన్ కూడా వస్తాయి అంటారా? మంచి ప్రశ్న సార్. యాక్చువల్గా ఓరల్గా తీసుకుంటే ఈ జిఐ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే పొట్టలో ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నప్పటికీ ఇవి పనిచేసేది మనకి కులోమగ్రంథి మీద కానీ పొట్టలో ఉండేటటువంటి సెల్స్ మీద కాబట్టి ఇంజెక్షన్స్తో కూడా ఇలా గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఓరల్గా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ బాధలు ఈ మందు నిరభ్యంతరంగా తీసుకోవచ్చా, నిర్భయంగా? తీసుకోవచ్చు సార్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా తక్కువ డ్రగ్స్ వాడగలం, ఓరల్ డ్రగ్స్. లినాగ్లిప్టిన్ అనే ఒక DPP-4 ఇన్హిబిటర్ వాడగలం. సో కొంచెం తక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో గ్లిఫ్లోసైడ్ అనే మందు కూడా వాడగలం. ఇలా అతి తక్కువ మందులు, షుగర్ మందులు కిడ్నీ పేషెంట్స్లో వాడగలం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి GLP-1 అనలాగ్స్కి కిడ్నీ ప్రమాదాన్ని పెంచే అవకాశం లేకపోవటం చేత ఇవి కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళల్లో వాడుతూ, ఇన్ఫ్యాక్ట్ ఈ వాడటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మెరుగవుతాయి. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సరి అయిన మోతాదులో వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా ఫస్ట్ మందు స్టార్ట్ చేసినప్పుడు కొంత డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వర్సన్ అయ్యే అవకాశం ఉంది. కానీ దాన్ని డాక్టర్ గారి పర్యవేక్షణలో వాటర్ సరైన మోతాదులో తీసుకుంటూ, వాంతులు ఏమైనా వస్తే సెలైన్ ఏమైనా అవసరం ఉండొచ్చు కూడా. ఈ మందు వాడేటప్పుడు ఇతర యాంటీ డయాబెటిక్ మందులన్నీ ఆపేయవచ్చా? ఇన్సులిన్ చాలా మందిలో కూడా ఈ మందు వాడేటప్పుడు ఇతర ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ అన్నీ కూడా ఆపేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ మందులతో పాటు వేరే మందులు లైక్ మెట్ఫార్మిన్ కానీ, రీసెంట్గా వచ్చిన డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, SGLT2 ఇన్హిబిటర్స్, వీటిని కలిపి వాడటం జరుగుతుంది. సో తద్వారా మెరుగైన ఫలితాలను, అంటే షుగర్ కంట్రోల్ ప్లస్ వెయిట్ లాస్ ప్లస్ అవయవాల పనితీరు కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ మందు తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? సార్ మంచి ప్రశ్న సార్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మందులు వాడేటప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవాలనిపించదు.
సో ఈ మందు ఫ్యూచర్లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్లో కూడా వాడే అవకాశం ఉంది. ఇప్పటికైతే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని స్టడీస్లో ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆపేశారు, ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ మందులు తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఏ ప్రమాదం ఉండదు, కానీ సో ఆల్కహాల్ ఎప్పుడు కూడా దానికి ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా తీసుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది సార్. కాబట్టి ఈ మందు నెలకి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా ఒక వ్యక్తి వాడాలి అంటే? సార్ ఇందులో 2 రకాల మందులు ఉన్నాయి, ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. వారానికి ఒకసారి చేసేటటువంటి ఇంజెక్షన్స్, అంటే నెలకి 4 ఇంజెక్షన్స్. నెలవారీ ఖర్చు అయితే సెమాగ్లూటైడ్ అనే మందుకి 8,000 స్టార్టింగ్ ప్రైస్, అంటే లోయెస్ట్ డోసు 8,000. ఇది నెలవారీ ఖర్చు. సో టిర్జిపెటైడ్ అనే మందు అంటే మోన్జారో, అది 2 రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తుంది. దానికి కొంచెం మెరుగైన వెయిట్ లాస్ ఉంది కాబట్టి సో దాని రేట్ అయితే 15,000 నెలవారీ ఖర్చు. అంటే ఇది సాధారణంగా బాడీ వెయిట్ని ఆధారపడి ఈ మందు తీసుకోవాలా, లేకపోతే అందరికీ ఒకే డోసు సరిపోతుంది అంటారా? ఈ డోస్ అనేటువంటిది ఫస్ట్ మనం లోయెస్ట్ డోస్లో స్టార్ట్ చేయాలి. సెమాగ్లూటైడ్ అయితే 0.25, అంటే బరువుని ఆధారం చేసుకుని కాదు, బరువును ఆధారం చేసుకొని కాదు. కొంతమందిలో ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది 0.25 mgకే. సో వాళ్ళలో 0.25 mgఏ కంటిన్యూ చేయొచ్చు. కొంతమందిలో 0.25 mgకి షుగర్ అయితే తగ్గింది కానీ బరువు అయితే తగ్గదు. సో ఎవరిలో అయితే బాగా ఉపకాయం ఉండి ఓఎస్ఏ లాంటి ప్రాబ్లమ్స్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ బరువు తగ్గాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళలో మనం ఏం చేస్తాం అంటే డోస్ పెంచుతాం. 0.5 mgకి వెళ్తాం, తర్వాత 1.7 mg, తర్వాత 2.4 mgకి కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు లీన్గా ఉన్న సన్నగా ఉన్న పర్సన్కి కూడా డయాబెటీస్ ఉంటే ఈ మందు ఇవ్వచ్చా? సార్ లీన్గా ఉన్న పర్సన్స్లో ఒకవేళ పేషెంట్ ఇన్సులిన్ మీద ఉంటే సో ఇన్సులిన్ అవాయిడ్ చేసే విధంగా GLP-1 ఎన్లాక్స్లోనే డొలాగ్లూటైడ్ అనే మందు ఉంది. సో దానికి అంత వెయిట్ లాస్ రాదు, ఓన్లీ 4 to 5% వస్తుంది. అది అంత సిగ్నిఫికెంట్ కాదు కాబట్టి అది ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది పేషెంట్స్ మేము బరువు తగ్గితే ఒప్పుకోము అని అంటారు, వాళ్ళల్లో ఇది ఇవ్వటానికి అవకాశం లేదు. ఇటీవల కాలంలో బేరియాటిక్ సర్జరీ వెయిట్ రిడక్షన్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ సెమాగ్లూటైడ్ వచ్చే నేపథ్యంలో ఈ బేరియాటిక్ సర్జరీ యొక్క దాని ప్రాధాన్యత తగ్గిపోతుంది అంటారా? దాని ప్రభావం ఎలా ఉంటుంది? సో బేరియాట్రిక్ సర్జరీ కొన్ని సర్జరీస్లో ఆల్మోస్ట్ 30 to 35% వెయిట్ లాస్ కూడా చూడటం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మంచి డ్రగ్స్ టిర్జిపెటైడ్లో వెయిట్ లాస్ 20% వరకు వస్తుంది మనకి. కొంతమందిలో 30% వరకు కూడా చూడగలుగుతున్నాం. సో అయితే బేరియాట్రిక్ సర్జరీకి ఎప్పుడైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్, కొన్నిసార్లు పెద్ద కాంప్లికేషన్స్ కూడా ఉండటం జరుగుతుంది. అయితే బేరియాట్రిక్ సర్జరీ వన్స్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేం. అలా కాకుండా ఈ ఇంజెక్షన్స్లో ఏంటంటే ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోవటం కానీ, సో ఇవి అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ బాగా ఉపకాయంలో బేరియాట్రిక్ సర్జరీకి స్టిల్ హ్యాజ్ ఎ రోల్. ఇప్పుడు ఏమంటున్నారంటే బేరియాట్రిక్ సర్జరీతో పాటు ఈ మందులు ఇస్తే చాలా బాగుంటుంది కొంతమందిలో అని చెప్తున్నారు. సాధారణంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళల్లో కూడా షుగర్ బాగా కంట్రోల్లో వచ్చినట్టు గుర్తించారు. అది ఎలా అది సాధ్యమైంది? డైట్ ద్వారా మాత్రమే సాధ్యమైందా, లేకపోతే ఈ గ్లూకగాన్ పెప్టైడ్ పెప్టైడ్ వల్ల ఏమన్నా దాని ప్రభావం ఏమైనా ఉందా? రైట్ సార్. ప్రధానంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళలో ముఖ్యంగా మనం బేరియాట్రిక్ సర్జరీ ద్వారా చేసేది ఏంటంటే పొట్ట సైజు తగ్గిస్తాం. కాబట్టి వాళ్ళు కొంచెం తినగానే ఆహారం ఫుల్గా ఉన్నట్లు అనిపించి వాళ్ళు తినటం మానేస్తారు. దాంతోపాటు మనకు తెలియనటువంటి కొన్ని మెకానిజమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ GLP-1 ఆ శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ఆ ఇంక్రెటిన్ హార్మోన్స్ బాగా పెరుగుతాయి. ఆ పెరగటం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే 2 రకాలు, ఒకవైపు పొట్ట సైజ్ తగ్గి ఆహారం తగ్గటం, రెండో వైపు మనం ఏదైతే సెమాగ్లూటైడ్ పనిచేస్తుందో అదేవిధంగా ఇంక్రిటిన్ పెరగడం వల్ల ఆ ఎఫెక్ట్ కూడా తోడయ్యి బరువు తగ్గుతా ఉన్నారు. అవును సార్, అవును సార్. కాబట్టి ఇప్పుడు సెమాగ్లూటైడ్ వాడటం ద్వారా మామూలుగా ఒక స్థాయి వ్యక్తికి బరువు తగ్గటం అనేది సాధ్యం అవుతుంది. అవును సార్. అసలు ఈ సెమాగ్లూటైడ్
వాడకంలో ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక ఎండోక్రైనాలజిస్ట్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్, ఎవరైతే ఒబేసిటీ ఉబకాయంతో బాధపడుతున్నారో, సో చాలామంది అన్ని విధాలుగా డైట్, ఎక్సర్సైజ్ ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళల్లో జీన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళల్లో వెయిట్ లాస్ అవటానికి, మరి ముఖ్యంగా ఎవరికైతే యంగ్ లేడీస్ ఆర్ యంగ్ జెంటిల్మెన్, సో ఎవరికైతే మ్యాచెస్ చూస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు నా దగ్గర. సో వాళ్ళల్లో ఈ బరువు తగ్గే అవకాశం షుగర్ ఉన్నా లేకపోయినా ఈ GLP-1 అగనిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. రెండోది, ఎవరైతే ట్యాబ్లెట్స్ వాడి వాళ్ళకి ఇంకా షుగర్ కంట్రోల్ కాక ఇన్సులిన్ మీదకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళల్లో ఈ ఇంజెక్షన్స్ వారానికి ఒకసారి కాబట్టి ఈ ఇంజెక్షన్స్ ఇస్తే బరువు తగ్గుతారు, ప్లస్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మూడవదిగా, ఎవరిలో అయితే షుగర్ ఉన్న వాళ్ళల్లో అవయవాలు, కిడ్నీ, లివర్, హార్ట్లో ప్రాబ్లం వస్తుందో ఈ 3 ఆర్గన్స్లో కూడా ఆర్గన్ ఫంక్షన్ని మెరుగుపరిచే విధంగా ఇవి తోడ్పడతాయి. అంతేకాకుండా బరువు తగ్గాలని ఈ మందులు ఓవర్ ద కౌంటర్ వాడకూడదని కూడా నేను విన్నవించుకుంటున్నాను. సో ఇలాగ చేస్తే మనం ఈ మందుకి ఉన్నటువంటి ప్రయోజనాలని కంప్లీట్గా పొందటానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మందు వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది. అయితే భారతదేశంలో గత 6 నెలల నుంచే దీని మీద ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అందుకు కారణాలు ఏంటంటారు? ఇప్పుడు రేపు ఏప్రిల్ 2026 నుంచి దీని మీద ఉన్నటువంటి పేటెంట్ అయిపోతుంది. అందువల్ల ఈ 8,000 ఇంజెక్షన్ మనకి నెలకి తక్కువ కాస్ట్లో వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల దీని వాడుక ఇంకా పెరగబోయే అవకాశం ఉంది. అంటే ఈ పేటెంట్ అయిపోతుంది కాబట్టి అనేక కంపెనీలు ఈ మందును తయారు చేస్తాయి కాబట్టి భారతదేశ ప్రజలకి చాలా తక్కువ రేటుకే మందు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దాకా పేటెంట్ ఉంటుంది కాబట్టి చాలా కాస్ట్లీగా ఉండటం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు వాడలేనటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితులు వచ్చాయి కాబట్టి గత 6 నెలలుగా ఈ మందు మీద విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే డాక్టర్ సందీప్ గారితో ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ మందు యొక్క ఫలితాలను, దుష్ఫలితాలను మీకు తెలియజేయటం మాత్రమే. వైద్యం సలహా లేకుండా ఈ మందు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. తప్పనిసరిగా వైద్యుని పర్యవేక్షణలోనే ఈ మందులు వాడాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వీక్షకులు కూడా గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాం. మన స్టూడియోకి వచ్చి ఈ మందు మీద వివరాలు అందించినటువంటి డాక్టర్ నందిపాటి వెంకట సందీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.